నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను ప్రియా శర్మ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పాలిటిక్స్ కన్నా ప్రజల అభివృద్ధి ధ్యేయమన్న రేవూరి పైడిపల్లిలో పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే చౌటుప్పల్లో స్కూల్ వార్షికోత్సవంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి విద్యా క్రమశిక్షణతోనే విద్యార్థులకు ఉన్నత స్థాయి అన్న ఎమ్మెల్యే జగ్గయ్యపేట అభివృద్ధిపై చర్చకు శ్రీరామ్ తాతయ్య సవాల్ ఉదయభాను ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారన్న టీడీపీ నేత కోదాడ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 29 మంది కౌన్సిలర్ల ఓటు అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ ఫ్లెక్సీల రగడ ఫ్లెక్సీలు చించేయడంపై పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు కేపీహెచ్బీ పిఎస్ పరిధిలో వివాహిత ఆత్మహత్య అనంతలక్ష్మి నాగదేవి ఇంట్లో ఉరేసుకుందన్న పోలీసులు సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పారు. రాజకీయాల కన్నా ప్రజల ఆర్థిక సామాజిక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని పైడిపల్లిలో పంచాయతీ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు. 20 లక్షల రూపాయలు ఖర్చవుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేస్తారని చెప్పారు. తెలుసుకొని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి నా వంతు కూడా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ప్రధానమైన అంశాలను నేను బాధ్యత తీసుకున్నాను. మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా సరే పెద్దలు సోదరుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో తొందరలోనే నిన్నే పెన్షన్స్ ఎవరైతే పెండింగ్ వాళ్ళు ఉన్నారో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళవి కూడా పెన్షన్స్ కూడా వాళ్ళకు వచ్చే విధంగా కృషి చేయడంతో పాటుగా నోటిఫికేషన్ ముందు షెడ్యూల్ అయితే కొందరు కొన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుక ఇవి చేయకపోవచ్చు అని. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా కష్టపడి అదే విధంగా డబ్బులను కూడా పొదుపుగా వాడుకుంటూ ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రథమ ప్రాధాన్యతతో ఈ ప్రభుత్వం పూర్తి చేయడం జరుగుతున్న విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నారు. గ్రామం యొక్క విద్యతో పాటు క్రమశిక్షణ ఉంటేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుతారని మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని చౌటుప్పల్ ఆదర్శ పాఠశాల ఎమ్మెల్యే తెలిపారు. మా ప్రభుత్వం లేకపోవడం వల్ల నా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు చేయలేకపోయినా ఈ కాలేజ్ స్టార్ట్ అవ్వడం కేంద్ర ప్రభుత్వం పరిధిలో అయినా ఇప్పుడు కంప్లీట్ గా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఇప్పుడు నడుస్తుంది. శాలరీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే స్కూల్ నడుస్తుంది. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ తోటి మాట్లాడి మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి నేను మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పిండ్రు, నేను మెన్షన్ చేయాలి, నేను మీకు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీ రోడ్డు మంచిగా లేదంటున్నారు, అప్రోచ్ రోడ్డు కంప్లీట్ బిల్డింగ్ కూడా స్లాబ్ అయింది కానీ ఇన్కంప్లీట్ ఉందని అంటున్నారు. ప్లే గ్రౌండ్ మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్, ప్లే గ్రౌండ్ లెవెల్గా లేదు, ప్లే గ్రౌండ్ లెవెల్ చేపిస్తామని చెప్పి కూడా తొందరలోనే మీకు అది కూడా మీకు ప్రామిస్ చేస్తున్నాం. అదేవిధంగా మిడ్ డే మీల్స్ షెడ్ లేదు, బిల్డింగ్ పెయింట్స్ రిపేర్ లేదని చెప్పేసి గర్ల్స్ టాయిలెట్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా కంప్లీట్ చేపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. గతంలో నేను శాసనసభ్యులు ఉన్న మా ప్రభుత్వం లేకపోవడం వల్ల
ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట అభివృద్ధిపై చర్చకు తాను రెడీ అని మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. మా క్రీడాకారులు లైన్లో ఉన్నారని, మిస్ ఫైర్ అయితే క్యాచ్ పట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే ఉదయ్ భాను ఫ్రస్ట్రేషన్లో ఏవేవో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చింది తాను అని శ్రీరామ్ తాతయ్య చెప్పారు. ఉదయ్ భాను తనను గురించి అనుచితంగా మాట్లాడడం తగదన్నారు. ఈ విషయం భాను విజ్ఞతకే వదిలేస్తున్నట్లు శ్రీరామ్ తాతయ్య తెలిపారు. ముఖ్య కారణం ఏంటంటే పాపం ఓడిపోతుంది తెలుసు, వాళ్ళు ప్రభుత్వం రాదని తెలుసు, అలా ఫ్రస్ట్రేషన్ రేపు ఇష్టం వచ్చి మాట్లాడతాడు. మొన్న ఓ వారం 10 రోజుల క్రితం బోధవాడ తండా బుజ్జి నాయకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరూ వైరల్ అయిపోయింది. అందరూ చూస్తూ ఉన్నారు, నీ సంపుతానుడు బూతులు తిట్టాడు, నీ ఇల్లు కూడా పడతాడు. ఓకే, అంత ఫ్రస్ట్రేషన్ వెళ్ళదు, ఆరోగ్యం పాడేది కాబట్టి ఫ్రస్ట్రేషన్ పోకుండా స్పోర్టివ్గా స్పోర్ట్స్ మీద తీసుకుందాం అని చెప్పని ఫ్రస్ట్రేషన్ నా మీద మాట్లాడుతున్నాం, మీ కార్యకర్తలు మాట్లాడుతున్నాం, మీ క్యాడర్ మొత్తం వస్తూ ఉంటే ఆ విధంగా ఫ్రస్ట్రేషన్ పేరవద్దు. తప్పకుండా నేను కలిసి నీకు షేక్ హ్యాండ్ ఇస్తాను, నువ్వేనా మిగిలిపోయిన పనులు ఉంటే నాకు చెప్పు, నేను తప్పకుండా పాటిస్తాను చెప్పి. ముఖ్య కారణం ఏంటంటే పాపం పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. వరికె పుడిసెల ప్రాజెక్టును ప్రారంభించాలని టీడీపీ నేతలు జీవి ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ధర్నా చేస్తున్న టీడీపీ నేతలు పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో టీడీపీ నేతలపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంపై అసమ్మతి డైరెక్టర్లు అవిశ్వాసం పెట్టారు. వి వెంకటరాయపాలెం సొసైటీకి చెందిన 11 మంది డైరెక్టర్లు జిల్లా కోఆపరేటివ్ అధికారి విజయ్ కుమారి సమక్షంలో నాగభూషణానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ సమావేశానికి డీసీసీబీ చైర్మన్ నాగభూషణం మరో డైరెక్టర్ హాజరు కాలేదు. గతంలో నాగభూషణం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 30 వరకు కోర్టు స్టే ఇవ్వడంతో ఫలితం వచ్చే నెల 4న ప్రకటించనున్నారు. అవిశ్వాసానికి సంబంధించిన ఫలితాన్ని ప్రకటించవద్దని కోర్టు ఉద్దేశాలు ఉండడంతో వివరాలు చెప్పేందుకు డీసీఓ నిరాకరించారు. ఈ రోజున మేము వెంకటాపాలెం చైర్మన్ అటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ అటువంటి కూరాకుల నాగభూషణం గారి మీద 11వ తారీఖు జనవరిలో వారి మీద అవిశ్వాస తీర్మానాన్ని మరి డీసీఓ గారికి ఇవ్వటం, దానికి వారు స్పందించి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా మా అందరి అభిప్రాయాన్ని డీసీఓ గారికి చెప్పడం, ఆ రోజు ఏ విధంగా అయితే 11 మంది ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారో ఆ 11 మంది కూడా ఈ రోజున వారికి మరి ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈ రోజున దాన్ని మరి కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం చెప్పలేకపోతా ఉన్నారు. అయినప్పటికీ ఏదేమైనా మేము అనుకున్న లక్ష్యాన్ని మాత్రం సాధించాం. దానికి అనుగుణంగానే ఈరోజు ఓటింగ్ జరిగింది. ఈ రోజున మేము వెంకటాపాలెం చైర్మన్ అటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ అటువంటి కూరాకుల నాగభూషణం గారి మీద సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష, వైస్ చైర్పర్సన్ వెంపటి పద్మపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్పై కొద్ది రోజులుగా అగ్రహ జ్వాలలు పెళ్లుబుకుతున్నాయి. మున్సిపాలిటీలో 35 మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు మృతి చెందారు. 34 మంది కౌన్సిలర్లకు గాను 33 మంది అవిశ్వాస తీర్మానం సమావేశానికి హాజరయ్యారు. తీర్మానానికి 29 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ ప్రకటించారు. కోదాడ మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ వారి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 33 మంది సభ్యులు పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 29 మంది, వ్యతిరేకంగా 4 ఓటేయడం జరిగింది. సో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఇద్దరి మీద కూడా అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మేము రిపోర్ట్ కలెక్టర్ గారికి ఈరోజు సబ్మిట్ చేస్తాము. తదుపరి ఆర్డర్స్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఉంటుంది.
ఈరోజు అనగా 27వ తారీఖు నాడు కోదాడ మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ వారి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 33 మంది సభ్యులు పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 29 మంది, వ్యతిరేకంగా 4 ఓటేయడం జరిగింది. సో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇద్దరి మీద కూడా అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మేము రిపోర్ట్ కలెక్టర్ గారికి ఈరోజు సబ్మిట్ చేస్తాము. తదుపరి ఆర్డర్స్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఉంటుంది. ఈరోజు అనగా 27 నర్సంపేట మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మాన సమావేశానికి సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్క 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాసమా రాజీనామానా అన్నట్టు పావులు కదుపుతున్నారు. మరో పక్క చైర్పర్సన్ గుంటి రజని, మరో 3 కౌన్సిలర్లు క్యాంప్ టూర్కు వెళ్లారు. ఈ నెల 2న గుంటి రజనీపై 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని కలెక్టరేట్లో ఇచ్చారు. ఈ నెల 30న అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనుంది. చైర్పర్సన్ భర్త వల్లే అవిశ్వాసానికి కారణమని కౌన్సిలర్లు చెప్పారు. నర్సంపేట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. గత నెల కలెక్టర్ గారికి మేము అవిశ్వాస తీర్మానం కోసం వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ నెల 30వ తారీఖున అవిశ్వాస తీర్మానానికి డేట్ ఇచ్చారు. మేమందరం కూడా 17 మందిని గత నెల 15 రోజుల క్రితం అందరం సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మేమందరం కూడా అధిష్టాన నిర్ణయం మేరకు కట్టుబడి ఉన్నాము. కానీ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించి చైర్పర్సన్ గారి భర్త అయిన గుంటి కిషన్ గారు మరో 2 కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి క్యాంపుకు తీసుకువెళ్లారు. మేమందరం కూడా వారి క్యాంపుకు వెళ్ళినా కూడా అధిష్టానం ఆదేశాల మేరకు నరసంపేట పట్టణంలోనే ఉండి అధిష్టానం యొక్క నిర్ణయం మేరకు ఎవరిని సూచించినా కూడా చైర్మన్ గారి మార్పు కోసం మేము అందరం కూడా మాజీ ఎమ్మెల్యే గారిని కోవడం జరిగింది. ఈ 30వ తారీఖు నాడు వాళ్ళని కూడా రప్పించి అవిశ్వాసానికి హాజరు కావాలని చెప్పి మేము గత 4 సంవత్సరాల నుండి మా యొక్క పార్టీ నిర్ణయం ప్రకారంగా మా పెద్ద సూర్యరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారి అధిష్టానం మేరకు చైర్పర్సన్గా గుంటి రజని గారిని నియమించడం జరిగింది. అదే క్రమంలో ఆమె మహిళ అయినా కూడా మేమందరము ముక్తకంఠంతో ఆయనకు ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో తమ యొక్క భర్త గుంటి కిషన్ గారు మా యొక్క ఎజెండాను మమ్మల్ని ఏది తెలియపరచకుండా ఆయన సొంత నిర్ణయాలతో ఒంటరి తిప్పకుండా పోవడం వల్ల మేము గత సంవత్సరమే అవిశ్వాసంగా పోవడం జరిగింది. కానీ మాకు అవకాశం లేకుండా గవర్నమెంట్ ఒక 4 సంవత్సరాలకు జీవో ఉన్నది కాబట్టి ఆ జీవో ప్రకారంగా మా అధిష్టానం మేరకు మళ్ళీ రిటర్న్ వచ్చి మేము మళ్ళీ మా యొక్క కార్యక్రమాలు మేము నిర్వహించుకుంటూ మా ప్రజలతోనే మేము నర్సంపేటలో ఉన్నాము. ఇప్పుడు గత నెల క్రితం మేము ఎమ్మెల్యే మా యొక్క 17 మంది కౌన్సిలర్ అందరము అతని యొక్క డెవలప్మెంట్లో కానీ మాతో పాటు ఐక్యతగా ఉండి ఎలాంటి పనులు మాకు చేయకుండా ఆయన సొంత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రామాలను పచ్చదనం వెల్లివిరిసేలా తీర్చిదిద్దిన సర్పంచ్లను సన్మానించడం సంతోషంగా ఉందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పాలకుర్తి అంతర్గాం మండలాల బీఆర్ఎస్ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. జనవరి 31తో సర్పంచుల పదవీకాలం పూర్తి అవుతుండటంతో కేసీఆర్ సూచనతో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చందర్ చెప్పారు. సర్పంచులను సన్మానించి జ్ఞాపికలు అందజేసినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పథంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్నామని అంటే గౌరవ సర్పంచులు ఆ గ్రామంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి సమస్యల పరిష్కారం కోసం గత 5 ఏళ్లుగా కృషి చేయడం జరిగింది. ఆ సందర్భంగానే జనవరి 31 తారీఖు లోపు వారి పదవి కాలం ముగుస్తున్నటువంటి సందర్భంగా ఇంత గొప్పగా వారు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో పచ్చదనాన్ని వెల్లివిరిసేటువంటి విధంగా ప్రజలందరినీ కూడా భాగస్వాములను చేస్తూ ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసి విద్యారంగ సమస్యల పరిష్కారానికి హన్మకొండ జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడిస్తామని మంద శ్రీకాంత్ చెప్పారు. తెలంగాణలో అనేక విద్యారంగ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన కాకతీయ యూనివర్సిటీకి నిధులు కేటాయించకుండా పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 29న చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విద్యార్థులు విజయవంతం చేయాలని కోరారు. హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రామ్నగర్లోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం ఎందుకంటే ఈ నెల 29న
హన్మకొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలను ఇంప్లిమెంట్ చేసి పేద విద్యార్థుల జీవితాల మీద వారి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతించదని ఒక బహిరంగ లేఖ విడుదల చేయాలి. కూడా ఈ హన్మకొండ జిల్లా కేంద్రంలో ఓయూ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత కాకతీయ యూనివర్సిటీ అతిపెద్ద యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో దానికి అధిక నిధులు లేక ఈ రోజు అధిక సమస్యలతో కుంటుపడుతూ ఉంది. దాదాపుగా కాకతీయ యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు అభివృద్ధికి కేటాయిస్తే ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ ఒక వెలువెళ్తాని ఈ రోజు మేము తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం వరంగల్లోని పుల్లయ్యకుంటలో ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో అక్రమ నిర్మాణం జరిగిందని సామాజికవేత్తలు, ఫసి, బీఆర్ఎస్ కార్యకర్తలు, బల్దియా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరంగల్ టౌన్ ప్లానింగ్ టాస్క్ ఫోర్స్ అధికారులు అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. మహానగర పాలక సంస్థ కమిషనర్ రిజ్వాన్ బాషా, చీఫ్ సిటీ ప్లానర్ బానోతు వెంకన్న నేతృత్వంలో ఈ కూల్చివేత జరిగింది. హన్మకొండ కాపు సంఘం కాలనీలో మరో అక్రమ నిర్మాణాన్ని కూడా బల్దియా అధికారులు తొలగించారు. వరంగల్ మండలంలోని రెవెన్యూ విలేజ్లో సర్వే 140 ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిలో సుమారుగా 8 ఎకరాల 30 గుంటల భూమి ఇక కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్లో గతంలో పేదవాళ్ళకి పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అది భూమి కొంత భూమి సబ్స్టేషన్కి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా 2.5 ఎకరాల ల్యాండ్ వాటర్తో లో లెవెల్ వాటర్ ఉంటే వాటర్ బాడీతో ల్యాండ్ నింపబడి ఉన్నది. వరంగల్ హైవేలో పక్కన 141 పట్టాల నెంబర్ వేసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కమర్షియల్ సెక్టర్ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం జరగడం వల్ల మా నోటీస్ రావడంతో ఇది కూల్చివేయడం ఈ రోజు కూల్చివేయడం. ఈ తెల్లవరంగల్ మండలంలోని రెవెన్యూ విలేజ్లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. బెల్లంపల్లి ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ స్థానిక పోచమ్మ చెరువు వద్ద చెరువు శిఖం భూమిని పరిశీలించారు. అక్కడి భూమిని కొంతమంది ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అలాంటి అక్రమ నిర్మాణాలను అధికారులు కూలగొట్టించారు. బెల్లంపల్లి టౌన్లో ముఖ్యంగా ఈ ఇందిరమ్మ కాలనీ సైడ్ జరుగుతున్నది అక్రమ నిర్మాణాల గురించి పరిశీలన చేయడానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈ చెరువు శిఖం దాదాపు 4 ఎకరాల చెరువు శిఖం కొన్ని అక్రమార్కులు ఆక్రమించుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మామిడి చెట్లు నాటడం జరిగింది. అట్లా పరిశీలించి ఇరిగేషన్ అధికారితో కలిసి సంయుక్తంగా కలిసి మొత్తం ధ్వంసం చేసి ఆ చెరువును చేసిన పెన్షన్ తీసేస్తాము. అలాగే ఇంకా అక్రమ నిర్మాణాలు ఏమైనా ఉంటే తక్షణం వాడిని కూడా తొలగిస్తాం. ఇంకా ఎవరైనా మీకు ఉంటే ఏమైనా మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకురావాలి. బెల్లంపల్లి టౌన్లో ముఖ్యంగా ఈ ఇందిరమ్మ కాలనీ సైడ్. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం తులసి కళ్యాణ మండపంలో రొయ్యల పంట బీమా రైతు సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన రఘురాం పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం సూచనల మేరకు ఆక్వా రైతులకు పంట ఇన్సూరెన్స్ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు రఘురాం తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించి ఆక్వా రంగాన్ని మరింత మెరుగ్గా అభివృద్ధి చేస్తామని రఘురాం చెప్పారు. ఇదే వెస్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే కోనసీమ, కాకినాడ జిల్లాలకు సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు NFDB చీబా వారి సహకారంతో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వారి సూచనలు సలహాల మేరకు, అలాగే ఏదైతే ఆక్వా రంగంలో ఈ ఆక్వా రైతులు లేకపోతే ఆల్ ఇండియా ఫ్రాన్ ఫెడరేషన్ కానీ, స్టేట్ ఫెడరేషన్ కానీ, వాళ్ళ ప్రతినిధులు, రైతు సంఘ నాయకులు, రైతులని అందరూ కూడా కూర్చోబెట్టి 2 రోజుల క్రితం ఈ నెల 27వ తారీఖున ఒంగోలులో ఆ 4 జిల్లాలు తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల అక్కడ మీటింగ్ జరగడం జరిగింది. అక్కడ రైతుల సూచనలు ఈ ఇన్సూరెన్స్ మీద ఏ రకమైనటువంటి వాళ్ళకి ఎటువంటి అవగాహన కలిగించే విధంగా సదస్సు జరిపి ఆ యొక్క రైతుల సూచనలు సలహాలు అక్కడ తీసుకోవడం జరిగింది. ఇదే వెస్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే కోనసీమ, కాకినాడ జిల్లా. అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ ఫ్లెక్సీల రగడ నెలకొంది. రాయచోటి నుండి సంబేపల్లి, దేవపట్ల వరకు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి సుగవాషి సుబ్రహ్మణ్యం, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఖాదర్ వలి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు.
పీలేరుకు రా కదిలిరా బహిరంగ సభకు టీడీపీ నేతలు 15 కిలోమీటర్ల మేర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సంబంధించిన రోడ్డు పక్కన దారి పొడవునా ఉన్న జెండాలను దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో కర్ణాటక హైకోర్టు జస్టిస్ కె లలిత, వైజాగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తమిళ నటుడు అరుణ్లితి, న్యాయవాది సిద్ధార్థ లూత్రా వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. టీడీపీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.